రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జన్మదిన వేడుకలను నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా వేడుకలను శుక్రవారం నిర్వహించారు. మూలమఠం శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ ఆధ్వర్యంలో మంత్రి ఫరూక్ జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. సుమారు 20 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం కేకును కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో పాటు ప్రముఖ న్యాయవాది, బలిజ సంఘం నాయకులు రామచంద్రారావు, ఐఎంఏ వైద్యులు వసుధ మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన మంత్రి ఫరూక్ ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికార నివాసంలో స్థానిక ప్రజలు, వివిధ విభాగాల అధికారులు, మహిళలు, అభిమానులు కేకును కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. నంద్యాల సమీపంలోని రైతు నగరంలో నంద్యాల టెక్కీ మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు కలిసి వృద్ధుల ఆశ్రమంలో అల్పాహారం అందజేశారు. నంద్యాల ప్రథమానందేశ్వర ఆలయంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అర్చకులు మంత్రి ఫరూక్ ను పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా వసతి గృహాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి పాలక మండలి చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో న్యాయవాది రామచంద్రారావు, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకుడు ఫయాజ్ పలువురు పాల్గొన్నారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నందు మంత్రి ఎన్ఎండి ఫరూక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ఫరూక్ 76వ జన్మదినం సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యాలయం చేరుకుని గజమాలలతో సత్కరించి శాలువాలు కప్పి అభినందించారు. పలువురు కేకును కట్ చేసి స్వీట్లను పంచుకున్నారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర శ్రేయస్సు కోసం సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందని, తమ పట్ల అభిమానం చూపుతున్న ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
నంద్యాల ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 8వ వార్డు ఉప్పరిపేటలోని శ్రీ సుంకులమ్మ దేవాలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సగర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్, 8వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.